హలో పిల్లలు, మీకోసం నా దగ్గర ఏముందో చూడండి. ఓ కేక్స్. ఇవి చాలా చిన్న కేక్స్. దయచేసి పిల్లలు అందరూ తిరిగి ఆ కేక్ పీసెస్ ని ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. ఎందుకు తిరిగి ప్లేట్లో పెట్టాలి? మాకు చాలా ఆకలిగా ఉంది. జాన్, మరీ అంత అత్యాశగా ఉండకు. ముందు నేను చెప్పే కథని శ్రద్ధగా ఆలకించు. ఒక ఊరిలో అక్క తమ్ముడు ఉండేవారు. అక్క పేరు జెస్సీ, తమ్ముడు పేరు విలియమ్స్. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో వారికి చాలా ఆకలేస్తుంది. వారు ఏమైనా తినాలి అని అనుకుంటారు. అదే రోజు ఉదయం వాళ్ళమ్మ కేక్ తయారు చేస్తారు. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ చూస్తారు. ఆ కేక్ వాళ్ళిద్దరికీ సరిపోయేలా ఉంటుంది. విలియమ్స్కి ఆ కేక్ చూడగానే నోరు ఊరుతుంది. విలియమ్స్ అక్కతో ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళి మనిద్దరికి 2 గ్లాసులు పాలు తీసుకుని రా. నేను ఆ సమయంలో కేక్ని కట్ చేస్తాను. జెస్సీ పాలు తీసుకుని రావటానికి వెళ్తుంది. విలియమ్స్ కేక్ని పీసెస్గా కట్ చేయటం మొదలు పెడతాడు. కానీ ఆ కేక్ని ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా కట్ చేస్తాడు. అదే సమయంలో జెస్సీ విలియమ్స్ దగ్గరకు పాలు తీసుకుని వస్తుంది. అప్పుడు విలియమ్స్ చిన్న ముక్క కేక్ని అక్క ప్లేట్లో పెడతాడు. పెద్ద కేక్ పీసు విలియం తీసుకుంటాడు. విలియమ్స్, నువ్వేం చేసావో నీకు తెలుసా? నాకు చాలా చిన్న పీస్ పెట్టి నువ్వు చాలా పెద్ద తీసుకున్నావు. చూడు విలియమ్స్, నేనైతే చిన్న పీస్ని తీసుకొని పెద్ద పీస్ని నీకు ఇస్తాను, కానీ నువ్వు అలా చేయలేదు. లేదు, నువ్వెప్పుడు అలా చేయవు. ఒక అక్కగా ఎప్పుడు నీకోసమే నేను ముందుగా ఆలోచిస్తాను. ఆ మాటలు వినగానే విలియమ్స్ చాలా బాధపడతాడు. నేను ఆకలిగా ఉండటం వల్ల అత్యాశతో ఆలోచించాను. నన్ను క్షమించక్క. విలియమ్స్ అలా చెప్పి కేక్ని సమానంగా కట్ చేసి అక్కకి ఇస్తాడు. వెంటనే జెస్సీ తమ్ముణ్ణి హగ్ చేసుకుంటుంది. వారిద్దరూ కలిసి పాలు త్రాగి కేక్ తింటారు. పిల్లలు, మీకు ఈ కథ అర్థమైందా? ఈ కథలోని నీతి ఏమిటి అంటే, దేవుడు చాలా మంచివాడు. మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. అప్పుడు మనము లేనివారికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడు మనము అత్యాశ కలిగి ఉండకూడదు. అలాగే అన్నింటినీ మన కొరకు దాచుకొనకూడదు. బీదవారికి, దరిద్రులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. మమ్మల్ని క్షమించండి. మేము కూడా ముందుగా ప్లేట్లో ఉన్న పెద్ద పీస్ తీసుకున్నాం. ఓకే పిల్లలు, ఇప్పుడు కేక్ని మీరందరూ సమానంగా పంచుకొని తినండి.